నమస్తే, నేను మీ రెడ్డి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కొడంగల్ నియోజకవర్గం. ఈరోజు రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆయనని వేరే పదజాలంతో చాలామంది మాట్లాడతారు, బట్ దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేను. ఆయన ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఏదో బహిరంగ సభ పెట్టి ముందుంది ముసళ్ళ పండుగ, యుద్ధం మొదలైందంట. యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బతికించడం కోసమే మీరు చేసే యుద్ధం. వాళ్ళ మీద యుద్ధం చేయాలి మీరు ఫస్ట్. ఈరోజు కొడంగల్కి వస్తాడంటే ఆయన కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడిస్తాడంట. అది బీజేపీ పార్టీ. పట్టుమని 2000 ఓట్లు లేవు బీజేపీకి, కొడంగల్లో ఓడిస్తాడంట. అది ఏదైతే కామారెడ్డిలో గెలిచినటువంటి వెంకట్రామరెడ్డిని, కాటేపల్లి వెంకట్రామరెడ్డి అంట, ఆయన తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తారంట. ఏమైనా ఆర్మూర్ ప్రజలు అనుకుంటున్నారా, కొడంగల్ ప్రజలే, లేదంటే కామారెడ్డి ప్రజలు అనుకుంటున్నారా? ఈరోజు ఆ ప్రజలైతే నేను తక్కువ చేసి మాట్లాడాను, కానీ కొడంగల్ ప్రజలు ఆత్మ గౌరవానికి, ఆకలి చావులకు ఈరోజు నిరంతరం పోరాటం చేస్తే మా యొక్క ఆత్మ గౌరవాన్ని ఈరోజు రాష్ట్ర పరిధులు దాటి ప్రపంచానికి పరిచయం చేసిన మా రేవంత్ అన్నను పట్టుకొని నువ్వు ఓడిస్తావంట. ఏడు ఓడిస్తావు బై నువ్వు? 2018లో నీకు ఎన్నోట్లు వచ్చినాయి కొడంగల్లో? 2023 ఎన్నోట్లు వచ్చినాయి? పట్టుమని 10 ఓట్లు రాలే. నువ్వు బీజేపీ పార్టీని ఆడ గెలిపిస్తావంట. ఇంకా విచిత్రమైన మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ వస్తుందంట. అరే బాబు, బీజేపీని చెప్పే అబద్ధాలు, రామాయణాన్ని, మహాభారతాన్ని, యుగ పురుషులను మొత్తం మీ రాజకీయ ఉనికి కోసం వాడుకునే సన్నాసులు మీరు. మా హనుమాన్ దేవుడు మేము గొప్పగా ఆరాధించే మా హనుమాన్ దేవుడిని ఇట్లా రాజకీయంగా వాడుకున్నారు. మేము గొప్పగా పూజిస్తాం. ఆ వ్యక్తిని ఇట్లా తీసుకుపోయి మీరు పైన మంచి ర్యాలీలో కూర్చుంటే ఆ వ్యక్తి వేషధారణ వేసి డ్యాన్స్ చేసే బాపతి మీరు అద్వాని నుండి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ నరేంద్ర మోడీ వరకు ప్రతి హిందూ సంబంధించిన ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకున్న సన్నాసులరా మీరా ఈ దేశానికి ప్రతీక, మీరా ఈ రాష్ట్రానికి ప్రతీక. సర్వమతం సంబంధించిన ప్రజలు ఈ దేశంలో ఉన్నారు, వీళ్ళందరినీ కాపాడాలని భారత రాజ్యాంగానికి ప్రతీక అయినటువంటి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా మా రేవంత్ అన్నని ఈరోజు వచ్చి మీరు ఏదో పొడుస్తారంట. రాండి, మీరు కొడంగల్కి మీకు దమ్ముంటే రాండి. అంతెందుకు ఎమ్మెల్యే ఎందుకు భయ్? మొన్న సర్పంచ్లు ఎన్ని వచ్చినాయి ఒకసారి అడుగు. మా కోడంగల్కి సంబంధించిన నాయకులను అడుగు ఒకసారి, ఎంతమంది సర్పంచ్లు గెలిచినారు భయ్ అంటే పట్టుమంటే 10 మంది లేరు. 0. ఒక ఎంపీటీసీని గెలిచినరా, ఒక జెడ్పీటీసీని గెలిచినరా, ఒక మున్సిపల్ కౌన్సిలర్ని గెలిచినరా? మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద గెలుస్తారంట. మాట్లాడడానికి సిగ్గుండాలే. బ్రెయిన్ ఎక్కడ పెట్టిండ్రు మీరు? బ్రెయిన్ ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిర్రా? వేదిక మీద ఇష్టం వచ్చినట్ల నవ్వుల పాలవుతుండ్రంటే మిమ్మల్ని చూసి కొడంగల్లో ఉన్నట్టు బీజేపీలు నవ్వుతున్నాం. అరే మాకు పట్టుమని 10 ఓట్లు లేవు, ఆయన రేవంత్ రెడ్డి గారిని ఓడగొడతారని అక్కడ ఉన్న వ్యక్తులు నవ్వుకునే పరిస్థితి ఈరోజు బీజేపీది. ఈరోజు రాజకీయాలని మతం పేరు చెప్పి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను రెచ్చగొట్టి నిజంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న పొరలకు ఏం చేయలేదు. జై శ్రీరామ్ అంటే అంతే. వాళ్ళు తర్వాత డిగ్రీ అయిన తర్వాత పీజీ అయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఈ బీజేపీ కొడుకులు మొత్తం కేవలం మతాన్ని అడ్డుకు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ప్రజలకు అందరికీ, ముఖ్యంగా యువకులకు అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ 10th ఉన్న వాళ్ళకి ఏంటంటే పాపం ఏం తెలియదు, బయటి ప్రపంచం ఏం తెలియదు, దేవుణ్ణి ఎవడు వాడుతున్నాడో తెలియదు. కాబట్టి మీకు ఎవడైతే జయగొట్టిండో 5 ఏళ్ల తర్వాత ఓడే మీ యొక్క జెండాని మొత్తం తీర్చి చెండే పరిస్థితి ఉంది బిడ్డ. రా, దమ్ముంటే కొడంగల్కి రా. రేవంత్ అని ఎందుకు భయ్? నీలాంటి ఆ డ్యాస్ గలకు మేము సమాధానం చెప్తాం. ఇంకొకసారి కొడంగల్ అంటే ఏమనుకుంటున్నావు? కొడంగల్కి వచ్చి చూడు. ఇంతకుముందు నా కొడంగల్ వేరు, ఇప్పుడున్న కొడంగల్ వేరు. ఈరోజు అభివృద్ధి పదంలో దేశంతో పోటీ పడుతుంది మా నియోజకవర్గం. మా ముఖ్యమంత్రి గారు అంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన్ని పట్టుకొని కొడంగల్లో ఓడిస్తారంట. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్తున్నా సన్నాసి రాకేష్ రెడ్డి, నీలాక ఎర్రచందనం బిజినెస్ చేసి ఈరోజు అనేక మంది సాగు కారణమైన నువ్వా మా రేవంత్ అన్న గురించి
మా కోడంగల్ ప్రజల గురించి చెప్పేది. తస్మాత్ జాగ్రత్త. రా దమ్ముంటే, రేపు దమ్ముంటే రా. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఒకే ఒక ఎంపీటీసీని ఒకే ఒక జెడ్పీటీసీ గెలిపించిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే గురించి మాట్లాడతాం బిడ్డ. కోడంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక నాలాంటి యువకులు దాదాపు 1000 సంఖ్యలో ఉన్నారు. రేవంత్ అన్న అభిమానులు మొత్తం కట్టాడ ఎడవాటల్లో దౌలతాబాద్ చెరువులో లేదంటే బొమ్మరస్పేట చెరువులో పాడేస్తాం నీ జెండని, నిన్ను నీ జెండని. తస్మాత్ జాగ్రత్త. ఇష్టం వచ్చిన మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుందని గుర్తు చేస్తూ, రేవంత్ అన్న పోటీ చేసిన రోజులు కోడంగల్లో ఎవడు పోటీ చేసడానికి ఆస్కారం లేదు. అంత గొప్పగా డెవలప్ చేస్తున్నాడు. ఈరోజు నామినేషన్ వేయడానికే ఈరోజు 10 రకాల ఆలోచన చేస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు వచ్చి పోటీ చేస్తావా? తస్మాత్ జాగ్రత్త. రాకేష్ రెడ్డి నోరుంది కదా, ఈరోజు బీజేపీ సెంటిమెంట్, హిందూ సెంటిమెంట్ తోటి ఏదైనా అది నాకు నోటికి వచ్చినది ఏదైనా మాట్లాడుతుంటే ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. కోడంగల్ గురించి మళ్ళొకసారి చెడుగా మాట్లాడితే, కోడంగల్ ప్రజలు చెడుగా మాట్లాడితే నాలుక కోసం బిడ్డ అని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.